బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ నెల 4వ తారీఖున సంచలనం సృష్టించినటువంటి స్పందన హత్య కేసు. అసలు స్పందనని హత్య చేసింది ఎవరు? విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేటలో అతి సంచలనంగా మారినటువంటి స్పందన హత్య కేసు చిక్కుముడైతే మాత్రం పోలీసులు విప్పేశారు. ఇందులో ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, తన కడుపును పుట్టిన కుమారుడే తన్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. దేనికోసమో తెలుసా? క్రమశిక్షణలో ఉండమని తల్లి చెప్పడమే నేరమైందేమో. అంటే మూవీస్ లో కూడా ఇలాంటి క్రైమ్ ట్విస్ట్లు ఉండవేమో, అంతకన్నా దారుణంగా అతి చిన్న వయసులో ఆ బాలుడు ఆలోచించి అంత దారుణంగా క్రైమ్ చేశాడు. అది కాకుండా తనకి జన్మనిచ్చిన తల్లిని హతమార్చాలనేసని తను చేసిన క్రైమ్ గాని సీన్స్ అంతా కూడా ప్లానింగ్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. సో 10వ తరగతి పరీక్షలు రాసి 525 మార్కులు తెచ్చుకున్నాడు కుమారుడు. తల్లి మురిసిపోయింది. నాన్న మంచిగా చదువుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, వేరే వ్యవహారాల్లోనేమి తల దూర్చుకో అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరించేది. సో ఆల్రెడీ అప్పటికే వేరే ప్రేమ వ్యవహారం, లవ్ లెటర్స్ ఇవన్నీ కాకుండా జపనీస్ యానిమేషన్ మూవీస్ కి అప్పటికే బాలుడు అడిక్ట్ అయిపోయాడు. ఎలా అయినా నేను ముంబై వెళ్ళి డాన్ గా మారాలి, నా పేరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆ మూవీస్ లో చూసినట్టుగానే తనలో తాను హీరోగా ఊహించుకోవడం మొదలు పెట్టాడు. సో ఎలా అయినా సరే నేను డాన్ గా మారాలి అంటే ఎవరినో ఒకరిని మర్డర్ చెయ్యాలి. మా అమ్మ నన్ను సతాయిస్తుంది, మంచి బుద్ధులు చెప్తుంది, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంటూ తన ఫ్రెండ్స్ తో కూడా ఇవే మాటలు చెప్పేవాడు. ఇంటికి వెళ్తే మా అమ్మ తినేస్తుందిరా బాబు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలా ఒకలా వేసేయాలని. సో ఇతనికి తోడు ఇంకొక బాలుడు కూడా యాడ్ అయ్యాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి సరిగ్గా మార్కులు రాకుండా ఆ పిల్లడి యొక్క తండ్రి కూడా తిడుతున్నా సరే తను కూడా ఆ మాటలు పెడచవని పెట్టేసి ఇద్దరికిద్దరు జోడై ఈ జపనీస్ యానిమేషన్ మూవీస్ అన్ని చూడడం, వెబ్ సిరీస్ అన్ని చూడడం, అంతేకాకుండా కొన్ని అసాంఘిక కార్యకలాపాల్లో కూడా ఇద్దరు కలిసి పాల్గొనడం, ఇవన్నీ కూడా శరమామూలు అయిపోయింది ఇద్దరు. అలా అలా కాలక్రమేపీనా వారి మనసులో క్రైమ్ అనే ఇంజెక్ట్ ని అలా చేసేసుకున్నారు. ఎలా అయినా సరే మనం ఒక హత్య చేసి ఇక్కడ నుండి ఊరు వదిలి ముంబై వెళ్ళిపోవాలి, ముంబైని ఏలాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. సో ఫస్ట్ టార్గెట్ మా అమ్మతోటే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తే మా అమ్మ నాకు అడ్డుపడుతుంది, చదువు చదువు అని ఊరిక సతాయించేస్తుంది, మా అమ్మని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని బొబ్బిల్లో చుట్టాలింటికి పండగ కోసం వెళ్ళి వచ్చిన మా అమ్మ కంపల్సరిగా బాత్రూమ్ లో కాలు కడుక్కోవడానికి వస్తుంది. ఆ సమయంలో నువ్వు గట్టిగా పేగ పట్టుకొని నులిమేసి కిందన పడే, తర్వాత అంతా చూసుకుందాం అంటూ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. సో అలానే ఆమె స్పందన రానే వచ్చింది ఇంటికి, బాత్రూమ్ కి కాలు కడుక్కోవడం కోసం వెళ్ళింది. అప్పటికే నక్కి ఉన్న స్పందన యొక్క కొడుకు ఫ్రెండ్ ఆల్రెడీ బాత్రూమ్ లో ఉండి ఒకేసారి స్పందన రాగానే గుడ్డ చుట్టేసి పీక పట్టుకొని కిందకి పడేసి గట్టిగా ఇద్దరు కలిపి పీక నొక్కేశారు. అప్పటికి కూడా చిన్న కదలికలు వస్తే అమ్మో మళ్ళీ బతికేస్తుందేమో, మన బండారం అంతా కూడా బయట పడిపోద్దేమో అని భయపడి లోపలున్న కత్తులు తీసుకొచ్చి మెడని కసా కసా కోసేస్తూ అతి కిరాతకంగా, అంటే నరరూప రాక్షసుడే ఇంకప్పటికప్పుడు ఆవహించాడేమో అనేటట్టుగా కుమారుడు, కుమారుడి యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిపి స్పందనాన్ని హత్య చేసి ఒక చీరలో చుట్టేసి అక్కడ ఉన్న చెరువులో పడేశారు. ఏమీ తెలియనట్లు ఇంట్లో ఉన్న బంగారం అదే విధంగా డబ్బుతో నెమ్మదిగా ఉడయించేశాడు. అప్పటికి స్పందన యొక్క తల్లి అదే విధంగా భర్త ఇంటికి వచ్చి చూసేసరికి స్పందన కనిపించలేదు. స్పందన కోసం చాలా చోట్ల వెతికారు. ఇదంతా అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఒకవేళ కుమారుణ్ణి కూడా ఎవరైనా హత్య చేస్తుంటారా లేదంటే కిడ్నాప్ చేశారేమో అని ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. కానీ
కసాయి కొడుకు చేతిలోనే కన్న తల్లి అంతమైపోతుందని మాత్రం ఎవరు ఊహించుకోలేదు. అప్పటికే మొబైల్స్ అన్ని పడేసి సిమ్ములు కూడా వాడడం మానేసి ఇన్స్టా ద్వారా ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసేవాడు. సో ఇదంతా కూడా పోలీసులు నిఘా పెట్టారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అసలు విషయం అంతా కూడా రాబట్టారు. అంటే 18 ఏళ్ల వయసులోపు జువైనల్స్, చాలా చిన్న పిల్లలు వాళ్ళ మనసులో ఇంత క్రైమ్ సైకాలజీ క్రియేట్ చేశారంటే, క్రైమ్ సీన్ అంతా కూడా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే, కేవలం మొబైల్ కి ఎడిక్ట్ అవ్వడమే కాకుండా ఇంట్లో క్రమశిక్షణ పెడుతున్నారు. దాన్ని భరించలేక ఎలా అయినా అంతం చెయ్యాలని ఇంట్లో చెప్పే మంచి మాటలు రుచించక చేసిన పన్నాగం అది. నేను డిఎస్పి చీపురుపల్లి. రాజ్యంలో ఒక నేరం జరిగింది, అందరికీ తెలుసు. ఒక మహిళ హత్య గావించబడింది, ముంజేటి స్పందన అని చెప్పేసి. అయితే ఈ కేసు మేము ఛేదిస్తున్నప్పుడు, ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అమానవీయం, అమానుషం, నిజంగా రాక్షసత్వం, అసలు ఈ తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే, ముందు ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు, 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగా అనిపించింది కుర్రోడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం, ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా ఆ అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల ఆ అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది, ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ వ్యవస్థ మీద దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని, కొడతాడని బాధతోనే అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు, కుడి చేత్తో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలు వేస్తూ ఉంటే ఎడమ చేత్తో ఆమె నోరు మూయడం జరిగింది. నోరు మోస్తూ ఉంటే ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిచినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మెడ మరింత గట్టిగా నొక్కడం వల్ల కొన్నాళ్ళకి ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు ఇద్దరు.
పడేసి బట్టలు మార్చుకొని ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి ఆ కత్తులు కూడా విసిరేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు. రకరకాల ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళని మేము చేసినప్పుడు వాళ్ళు తెలివిగా ఏంటంటే ఆ తల్లి తాలూకా ఫోను కొడుకు దగ్గరే ఉంది, అందులో ఉన్న సిమ్ కార్డు ఉంటే పోలీసులు దొరికిపోతామని చెప్పి సిమ్ కార్డు కూడా తీసి పడేశాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా సిమ్ కార్డు లేని ఫోన్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంత ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మెసేజ్ పెట్టేవారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వాళ్ళు తిరుపతి వెళ్ళినట్టు తెలిసింది. తిరుపతిలో తిరుపతి వాళ్ళ పోలీసుల సహకారంతో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకున్నాం. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారు కడియం, కత్తులు వారి ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఏదేమైనా దీంతో తల్లిదండ్రులందరూ అప్రమత్తమయ్యి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ మీడియాలో తాలూకా వాళ్ళ పాత్ర ఏంటి, ఏ సైట్లు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ గ్రహించి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే ఎటువంటి తీవ్రమైన నేరాలు జరగకుండా సమాజంలో అరికట్టవచ్చు. వీళ్ళని ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈ జువెనైల్ హోమ్కి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. వాళ్ళకి విషయం అడిగి మహా అయితే 1 వీక్ అవుతుంది వాళ్ళకి, అంటే 1 ఇయర్ అవుతుంది. వాళ్ళు ఈ క్రికెట్ ఆడే క్రమంలోనే వాళ్ళు పరిచయం అయ్యారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతే తప్ప మిగతా అలవాటు లేదు. మరి కొంతమంది ఆ మధ్య మన వాళ్ళే పేపర్లో రాశారు గంజాయి మొత్తాన్ని అదని ఇదని, అవన్నీ ప్రజల్ని తప్పు